కాపు సామాజిక వర్గంపై వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఐక్య కాపు నాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ ఖండించారు. దుర్మార్గుడైన వెల్లంపల్లి శ్రీనుని ఓడించాలి. అందరూ ఏకపక్షంగా ఉండే వెల్లంపల్లి శ్రీనుని ఓడించాలి. ఓడించాలి. బీసీఎస్సీ గుర్తు చేశారు. వంగబిట్టి వైసీపీ సీనియర్ కాపు నేతలపై గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వంగబిట్టి రాధాకృష్ణపై రెక్కి నిర్వహించిన వారిలో వెల్లంపల్లి కూడా ఉన్నారని ఆరోపించారు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అన్యాయం చేసే విధంగా మల్లాది విష్ణు సీటును లాక్కున్నారని విమర్శించారు. వెల్లంపల్లి మరోసారి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఓడించాలి. ఓడించాలి వెల్లంపల్లి శ్రీనివాసరావుని. ఓడించాలి. ఓడించాలి. ఓడించాలి వెల్లంపల్లి శ్రీనుని. ఓడించాలి. వెల్లంపల్లి శ్రీనుని. ఓడించాలి. దుర్మార్గుడైన వెల్లంపల్లి శ్రీనుని. రోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఐక్య కాపు నాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వివిధ ప్రజా సంఘాల నుంచి కూడా మాకు మద్దతు తెలియపరిచారు. ముఖ్యంగా ఈ రోజున విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ అనేటటువంటి మాజీ మంత్రివర్యులు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసిస్తూ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీను నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. అధికారం శాశ్వతం కాదు. మరి ఈ రోజున కాపు సామాజిక వర్గంపై సొంత పార్టీలో ఉన్నటువంటి సామినేని ఉదయభాను గారిని, సి రామచంద్రయ్య గారిని, ఆకుల శ్రీనివాస్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దరిద్రపు వ్యక్తి మరి నిజంగా ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఒకే పార్టీ అనేటటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీతో మరి అండగా ఉండి ఈరోజు